కిడ్నాప్ కేసులో వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడలోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు 3 రోజుల కస్టడీకిస్తూ ఆదేశాలిచ్చింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు విచారించాలని ఆదేశాలు జారీ చేసింది. నిందితులు A27 శివకుమార్, A28 ఆదిలక్ష్మి, A54 ప్రవీణ్ అరెస్టు అయ్యారు. వీరందరికీ జడ్జి రిమాండ్ విధించారు. కిడ్నాప్ కేసులో వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడలోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు 3 రోజుల కస్టడీకిస్తూ ఆదేశాలిచ్చింది. విజయవాడ పరిధిలోనే కస్టడీలోకి తీసుకుని న్యాయవాది సమక్షంలో వంశీని విచారించాలని ఆదేశించింది. ఇదే సమయంలో వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నానని వంశీ వేసిన పిటిషన్పై విచారించిన కోర్టు జైలులో వంశీకి బెడ్ సదుపాయం కల్పించేందుకు అనుమతించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు విచారించాలని ఆదేశాలు జారీ చేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసును వెనక్కి తీసుకునేలా ఫిర్యాదుదారు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించడం వెనుక కుట్రను ఛేదించేందుకు వంశీని పోలీసులు 10 రోజుల కస్టడీకి కోరారు. గత వారమే తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు తాజాగా వంశీని 3 రోజుల కస్టడీకి అనుమతించింది. మరోవైపు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కూడా వంశీని విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ విజయవాడ కోర్టులో సిఐడి అధికారులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఇటీవల ఈ కేసులో వంశీకి హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడం, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఈ నెల 25తో రిమాండ్ ముగియనున్న నేపథ్యంలో సిఐడి అధికారులు పీటీ వారెంట్ వేశారు. తాజాగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో 3 పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు A27 శివకుమార్, A28 ఆదిలక్ష్మి, A54 ప్రవీణ్ అరెస్ట్ అయ్యారు. వీరందరికీ జడ్జి రిమాండ్ విధించారు.